చూస్తున్నాము. జూనియర్ ఎన్టీఆర్ ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ ఇంటికి భారీగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఫ్యాన్స్ పై సెక్యూరిటీ గార్డ్ చేయి చేసుకున్నాడు. సెక్యూరిటీపై ఎన్టీఆర్ ఉగ్ర రూపం దాల్చాడు. ఫ్యాన్స్ను టచ్ చేస్తే ఊరుకోనంటూ ఆయన సెక్యూరిటీని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సెక్యూరిటీకి మీ వల్లే ఫ్యాన్స్ ఇబ్బంది పడ్డారంటూ ఎన్టీఆర్ అసహనం వ్యక్తపరిచాడు. ఒకసారి ఆ ఇంటి దగ్గర ఎలాంటి వాతావరణం నెలకొని ఉందో ఒక్కసారి ఆ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. జూనియర్ ఎన్టీఆర్ ఇంటి దగ్గర భారీగా ఫ్యాన్స్ రాత్రి చేరుకున్నారు. అతనికి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి విషెస్ చెప్పాలని ఫ్యాన్స్ అందరు కోరుకున్నారు. ఇదే తరుణంలో చాలా తనకి షేక్ హ్యాండ్ ఇస్తున్న విజువల్ మనం చూడొచ్చు రైట్ సైడ్ బాక్స్లో. ఎగ్జాక్ట్లీ ఆ షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్ పై దురుసుగా సెక్యూరిటీ బిహేవ్ చేసింది. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కలగజేసుకొని ఫ్యాన్స్ జోలికి వస్తే బాగుండదంటూ చాలా సీరియస్ అయ్యారు. ఫ్యాన్స్ పై దురుసుగా ప్రవర్తించొద్దని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. పుట్టినరోజు కావడంతో విషెస్ చెప్పేందుకు అర్ధరాత్రి ఎన్టీఆర్ ఇంటికి భారీగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఎన్టీఆర్కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఫ్యాన్స్ ఎగడబడడంతో కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా డ్రాగన్ గ్లింప్స్ని రిలీజ్ చేశారు. సోషల్ మీడియాని డ్రాగన్ గ్లింప్స్ ప్రస్తుతానికి షేక్ చేస్తుంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న డ్రాగన్ మూవీకి సంబంధించిన గ్లింప్స్ని ప్రస్తుతానికి ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి పవన్ అందుబాటులో ఉన్నారు. పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, ఏం జరిగింది రాత్రి? అండ్ జూనియర్ ఎన్టీఆర్ సెక్యూరిటీకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎలా రియాక్ట్ అయ్యారు? ఎగ్జాక్ట్లీ కళ్యాణ్, ఏదైతే ఈ రోజు ఎన్టీఆర్ బర్త్డే అయితే నిన్న 12 గంటల తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఎన్టీఆర్ నివాసం దగ్గరికి వెళ్ళి ఆయన 12 గంటల తర్వాత కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకోవాలన్నట్టుగా ఫ్యాన్స్ అందరూ కూడా సిద్ధమవడం జరిగింది. సుమారుగా 10:30 నుంచి ఎన్టీఆర్ నివాసం ముందు ఒక్కొక్కరుగా ఫ్యాన్స్ అందరూ కూడా చేరుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ అందరినీ కూడా ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఎవరు పర్మిషన్ లేదు, మీరు రాకూడదు అంటూ కూడా ఫ్యాన్స్ అందరినీ కూడా తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. సుమారుగా 11:50 ఆ సమయం వరకు కూడా ఎవరిని నిలవరించే ప్రయత్నం చేశారు. సో ఇప్పటికన్నా అన్న ఒక 10 నిమిషాల సమయం ఇవ్వండి, అన్నను చూసి వెళ్ళిపోతాం అన్నా కూడా ఏదైతే ఎన్టీఆర్ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వారిపై కొంతమందిపై లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. వారందరినీ కూడా సుమారుగా ఇంటి నుంచి 100 మీటర్ల మేర దూరంలో వరకు పెట్టడం జరిగింది. వారందరినీ కూడా తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు సుమారుగా 11:50 కాగానే అందరూ కూడా లాఠీ చార్జీలను కూడా లెక్క చేయకుండా అందరూ కూడా ముందుకు దూసుకురావడం జరిగింది. ఎన్టీఆర్ నివాసం ముందుకు దూసుకొచ్చి ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఒక్కసారిగా అందరికీ షాక్. అప్పటి వరకు కూడా ఎన్టీఆర్ రారు అనుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా బయటకు వచ్చి అభిమానులని కలవడం జరిగింది. కలుస్తూ వారందరికీ కూడా తన షేక్ హ్యాండ్ ఇస్తూ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తన పక్కనే ఉన్న సిబ్బంది ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారో వారందరినీ కూడా తోసివేయడం, తిట్టడం పక్క నుంచి, అలాగే ఎవరైనా పైకెక్కి చేయి
పట్టుకోవడానికి ట్రై చేసిన వారందరినీ కూడా తోసేయడం లాంటివి చేసినప్పుడు ఒక్కసారిగా ఎన్టీఆర్ సీరియస్ అవడం జరిగింది. వారందరిపై ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మీ సెక్యూరిటీ వైఫల్యం వల్లే వారంతగానం ఇంత ఆవేశానికి లోనయ్యారు, వారందరూ కూడా ఇంత పూనకాలకు వస్తున్నారంటే మీరు ముందు నుంచి ఇలా చేయడం వల్లే, మీరు ముందు నుంచే కనుక కామ్ గా డీల్ చేస్తుంటే ఇదంతా వచ్చేది కాదన్న నేపథ్యంలో వారిపై సెక్యూరిటీపై ఒక సీరియస్ అవడం జరిగింది. నీ వల్ల ఇదంతా జరిగింది అంటూ ఆ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ పై అయితే ఎన్టీఆర్ సీరియస్ అవడం జరిగింది. ఏది ఏమైనా సరే ఎన్టీఆర్ వచ్చిన ఒక 5 నిమిషాలు తారకు అలా కనపడి ఒక 5 నిమిషాలు అందరినీ చీజ్ చేసిన 5 నిమిషాలే మాకు చాలు అంటూ కూడా పండగ చేసుకోవడం జరిగింది ఫ్యాన్స్ అందరూ కూడా. సో తారక్ వచ్చాడు, అందరినీ కలిశాడు, మాట్లాడాడు, అందరికీ సరే నేను వెళ్తాను, నేను పడుకుంటున్నాను, టీజర్ వస్తుంది చూడండి అంటూ ఒక సైగ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫ్యాన్స్ అందరు కూడా తారక్ నివాసం ఉంది, కేక్ కట్ చేయడం జరిగింది, అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ముందు నుంచే ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్క 10 నిమిషాలు అన్న బర్త్డే రోజు మీరు రావాల్సిందే, మీ అన్నను చూడాల్సిందే అని మేము ఎంతో ఎదురు చూసాం. కానీ సెక్యూరిటీ మమ్మల్ని చుట్టూ కూడా ఇంటికి చుట్టూ 4 వైపుల దారిలోంచి మమ్మల్ని 100 మీటర్ల మేర మమ్మల్ని తరిమి కొడుతూ ఉన్నారు. కొంతమందిపై లాఠీ చార్జ్ చేయడం జరిగింది, అందరూ తోపులాట జరగడం జరిగింది. అందులో కొంతమంది అమ్మాయిలు పెద్ద స్త్రీలు కూడా ఉండడం జరిగింది. అందరూ కూడా ఒకేసారి తోసుకోవడంతో ఒక పెద్ద ఉదుత వాతావరణం ఏర్పడడం జరిగింది. ఎందుకంటే ఒక తొక్కిసలాట ఏర్పాటైతే, ఒక తొక్కిసలాట జరిగితే ఏ విధంగా ఉంటుందో అలాంటి సినారియో నిన్న సిచ్యువేషన్ క్రియేట్ అవడం జరిగింది. ఎందుకంటే సుమారుగా చాలా మంది ఫ్యాన్స్ ఎన్టీఆర్ సీఎం అంటూ కూడా స్లోగన్స్ ఇచ్చారా అక్కడ? ఆ స్లోగన్స్ కూడా వినిపించినట్టు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ కళ్యాణ్, నిన్న మొత్తం కూడా ఆ కాలనీ మొత్తం కూడా మారిపోయింది ఒకటే నినాదంతో, ఎన్టీఆర్ సీఎం. ఈ ఒక్కటే స్లోగన్ మటుకు కంటిన్యూస్ గా రిపీట్ అవుతూనే ఉంది. ఎన్టీఆర్ వచ్చినప్పుడు, ఎన్టీఆర్ రాకముందు, ఎన్టీఆర్ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం కూడా ఇదే స్లోగన్ అయితే రీసౌండ్ వచ్చేటట్టుగా కాలనీ మొత్తం దద్దరిల్లిపోయింది. ఆ తర్వాత కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఇటు రోడ్ల మీదకి వచ్చినప్పుడు కూడా మొత్తం రోడ్డు మధ్యలోనే కేక్ కటింగ్ చేయడం, ఇలాంటి ఎన్టీఆర్ సీఎం అవ్వాలి, ఎన్టీఆర్ త్వరలోనే సీఎం అవుతాడు, ఇలాంటి స్లోగన్ చేస్తూ రోడ్డు మధ్యలో కూడా కేక్ కటింగ్స్, బాణసంచా అయితే కాల్చడం జరిగింది కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఎన్టీఆర్ నివాసానికి భారీగా ఫ్యాన్స్ చేరుకున్న తర్వాత కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఫ్యాన్స్ని కంట్రోల్ చేయడానికి స్థానికంగా ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది కొంతమందిపై. దానికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. మరోపక్కన ఇంకొక 5 నిమిషాల్లో తన బర్త్డే జరగబోతుందన్న సమయానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. బయటికి వచ్చి అందరికీ అభివాదం చేసి హాయ్ చెప్పే ప్రయత్నం చేశారు. చాలామంది ఫ్యాన్స్ మనం రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు, తనని తాకే ప్రయత్నం చేస్తున్నారు. తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి బర్త్డే విషెస్ చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు సెక్యూరిటీ కొంత దురుసుగా ప్రవర్తించడం, ఆ సెక్యూరిటీని ఇమీడియట్గా జూనియర్ ఎన్టీఆర్ ఇమీడియట్గా ఆ సెక్యూరిటీని వాళ్ళని పక్కకు జరగమని చెప్పడం, వాళ్ళకి కొంత క్లాస్ పీకినట్టు కూడా తెలుస్తుంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఫ్యాన్స్ జోలికి మాత్రం రాకూడదు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను సహించను అంటూ సెక్యూరిటీకి కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఫ్యాన్స్ అందరూ సెలబ్రేషన్స్, ఇటు ఫ్యాన్స్కి 5 నిమిషాలు కన్నుల పండుగగా జూనియర్ ఎన్టీఆర్ కనిపించిన తర్వాత ఫ్యాన్స్ కేరటంలో మొత్తానికైతే నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ స్లోగన్స్ ఇస్తూ అక్కడే మరింత సేపు ఉండే ప్రయత్నం కూడా చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని చేస్తున్నాం. మొత్తం మీద మీరు నెక్స్ట్ సీఎంగా జూనియర్ ఎన్టీఆర్ని చూడాలని మీరు కూడా భావిస్తున్నారా? ఒకవేళ భావిస్తే మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను కింద తెలియపరచండి. అలాగే ఎన్టీఆర్ సీఎం కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు అంటూ ఆర్టీవీ పోల్లో కూడా పాల్గొనే ప్రయత్నం చేయండి. అలాగే ఫ్యాన్స్ రెస్పాన్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా భారీగా అభిమానులు తన నివాసానికి తరలి రావడం జరిగింది. మనం చూస్తాను ఎంత మంది ప్రేక్షకులు ఆయన అభిమానుల్ని ఎంత మంది తరలి వచ్చారు మనం చూస్తా ఉన్నాం. కేక్ కటింగ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కొన్ని నిమిషాల పాటు సుమారుగా 5 నిమిషాలకు పైకి ఎన్టీఆర్ ని కలవడానికి అభిమానులు తండోపతండాలుగా తరవడం జరిగింది. ఆయన వేడుకని ఒక పండుగగా జరుపుకుంటున్నాను. పుట్టినరోజు మనం విజువల్ చూస్తున్నాం. కేక్ కటింగ్ చేస్తా ఉన్నారు. అందరూ కూడా అభిమానులు అందరూ కూడా పండుగ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. ఎన్టీఆర్ సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తా ఉన్న సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. అందరూ కూడా ఎస్
రైట్, చూస్తా ఉన్నాం అభిమానులు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో తమ కేక్ ని. బట్ ఎన్టీఆర్ గారి బర్త్డేని అతి ఘనంగా జరుపుకుంటున్న సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. భారీగా తరలి వచ్చిన అభిమానులు మొత్తం సిటీ నలుమూలల నుంచి, ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి, ఊరు ప్రాంతాల నుంచి కూడా తరలి రావడం జరిగింది. అందరూ కూడా కొన్ని నిమిషాల పాటు ఎన్టీఆర్ ని చూస్తే చాలు అంటూ కూడా సెలబ్రేషన్ చేసుకున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎంతో మంది అభిమానులు తరలి వచ్చిన సందర్భం చూస్తా ఉన్నాం. మరి ఇంతటి అభిమానుల తాకిడిని పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు. కొంతమంది అభిమానులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారితో ఒకసారి కలిసిపోతాం, ఆర్టీవీ వారితో కలిసిపోయి ఏం జరుగుతుంది సిచ్యువేషన్ చూపిద్దాం. అందరినీ కూడా కట్టుదిట్టమని ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని నిమిషాల పాటు ఏదో దర్శనం ఇచ్చినట్టుగా ఎన్టీఆర్ దర్శనం ఇవ్వగానే అందరూ కూడా ఒక్కసారిగా పూనకాలతో ఊగిపోవడం జరిగింది. అందరూ కూడా ఈ రోజు అదే విధంగా ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ గారి సినిమా ఒక ట్రైలర్ కూడా రాబోతా ఉంది. మరి చూడాలి ఆడియన్స్ ట్రైలర్ వచ్చిన తర్వాత, టీజర్ వచ్చిన తర్వాత ఎలా ఉండబోతున్న సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. చూస్తున్నాం అభిమానులు ఒక్కసారిగా ఎన్టీఆర్ నివాసానికి తల్లి రావడం జరిగింది. అందరూ కూడా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి మొత్తం సిటీ మొత్తం కూడా ఒక తుఫాన్ లా తరలి వచ్చడం జరిగింది. చూస్తా ఉన్నాం ఎంత మంది అభిమానులు తరలి వెళ్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు. ఏం చెప్తారు ఎన్టీఆర్ బర్త్డే గురించి? ఏం చెప్తారు? హ్యాపీ బర్త్డే అన్న, హ్యాపీ బర్త్డే తారక్ అన్న, హ్యాపీ బర్త్డే తారక్ అన్న. నిన్ను సీఎం గా చూడాలని మా కోరిక. నెక్స్ట్ ఫ్యూచర్ డ్రాగన్. హ్యాపీ బర్త్డే అన్న గారు. గుండు కోసం అదే మాట, గొంతు కోసం అదే మాట. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, సీఎం 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 ఎన్టీఆర్. ప్రతి ఒక్కరు కూడా ఇదే నినాదం చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మారిపోతా ఉంది. మరి బర్త్డే సందర్భంగా చూసుకోవచ్చు ఏ విధంగా అభిమానులు సీఎం 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 ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్, సీఎం 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 ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్, సీఎం సీఎం దాదం. జై ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే అన్న తారక్ అన్న. ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. హ్యాపీ బర్త్డే అన్న. నీ గుండె ఎప్పటికి బతకాలి, ఈ గుండె కూడా బతకాలన్న. కడప నుంచి వచ్చానన్న నీకోసం. నువ్వు ఎప్పటికైనా రాయలసీమ బిడ్డవన్నా. నువ్వు ఇలాంటి తమ్ముళ్ళు ఎంతో మంది అబ్బాయిలు ఇంకా ఎంతో మంది పుడతా ఉంటారన్న. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న, హ్యాపీ బర్త్డే అన్న ఎన్టీఆర్ అన్న. జై ఎన్టీఆర్. మా అన్న వచ్చి నేను భక్తుడిని, అన్న దేవుణ్ణి. ఎన్టీఆర్ అన్న దేవుడు కాదు, అన్న మనకి దేవుడు.